సోమనాథ్ ఆలయ కథ చంద్రదేవుడి ప్రేమతో ప్రారంభమవుతుంది. అతను దక్ష ప్రజాపతి కుమార్తె రోహిణి అనే అందమైన దేవతతో ప్రేమలో పడ్డాడు. దక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుడు. రోహిణి సోదరీమణుల పట్ల చంద్రదేవుడి అధిక శ్రద్ధ పట్ల అసూయతో రోహిణి తన తండ్రికి ఫిర్యాదు చేసింది. చంద్రదేవ్ తన ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు కోపోద్రిక్తుడైన దక్ష ప్రజాపతి అతన్ని శపించాడు. దీనివల్ల అతను తన తేజస్సును కోల్పోయాడు. దక్ష ప్రజాపతి శాపానికి ఆందోళన చెందిన చంద్రదేవ్ బ్రహ్మను సంప్రదించాడు. గుజరాత్లోని ప్రభాస్ తీర్థానికి వెళ్లమని బ్రహ్మ అతనికి సలహా ఇచ్చాడు. శివుడు మాత్రమే అతన్ని ఈ శాపం నుండి విముక్తి చేయగలడు కాబట్టి అక్కడికి వెళ్లి శివుణ్ణి పూజించమని అతను సూచించాడు. ఆ విధంగా చంద్రదేవ్ శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు. చంద్రదేవ్ ఆరాధనకు సంతోషించిన శివుడు దక్ష ప్రజాపతి శాపం నుండి అతన్ని విడిపించాడు. కృతజ్ఞతా చిహ్నంగా చంద్రదేవ్ శివుణ్ణి గౌరవించటానికి ఒక అద్భుతమైన బంగారు ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిది మరియు అత్యంత ఉన్నతమైనదిగా ప్రసిద్ధి చెందింది. మరియు ఆ ఆలయానికి సోమనాథ్ అని పేరు పెట్టారు. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న సోమనాథ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయ గోపురాలు శతాబ్దాలుగా భక్తి, విశ్వాసం, ధైర్యం చెబుతున్నాయి. ఈ దేవాలయం 17 సార్లు విదేశీ దాడుల వల్ల ధ్వంసమై ప్రతిసారి బూడిజలోంచి తిరిగి లేచి మరింత బలంగా నిలబడింది. ఆ పునర్నిర్మాణాల వెనక ఉన్నది అనేక మంది భక్తుల త్యాగం. అందులో అజారమరుడైన యోధుడు వీర హమీర్జీ గోహిల్. ఆయన ధైర్యం, ఆయన విశ్వాసం, ఆయన త్యాగం సోమనాథుని గౌరవాన్ని రక్షించింది, హిందూ సంస్కృతిని నిలబెట్టింది. హమీర్జీ గుజరాత్లోని అర్తిలా గ్రామంలో ఠాకూర్ భీమ్జీ గోహిల్ కుమారుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీని ప్రేమించేవాడు. కాని ఒకరోజు అతని అత్త చెప్పిన మాటలు అతని జీవితం మార్చేశాయి. ఇది ఆటల సమయం కాదు, సోమనాథం మన విశ్వాసం గుండె, నీ ధైర్యం దానికి అవసరం. ఆ మాటలు విన్న హమీర్జీ హృదయంలో ధర్మయుద్ధం పిలుపు వినిపించింది. అతను తన స్నేహితులను కూడగట్టి సోమనాథ వైపు బయలుదేరాడు. ప్రయాణంలో వారు గిర్ అడవులను దాటి భిల్ నాయకుడు వేగదాజీని కలిశారు. హమీర్జీ నాయకత్వాన్ని చూసి వేగదాజీ అతనికి మద్దతు ఇచ్చాడు. ఈ విధంగా హమీర్జీ చుట్టూ చిన్న బలగం ఏర్పడింది. సమీప ప్రాంతాల రాజ్పుత్ యువయోధులు అతని సంకల్పానికి ఆకర్షితులయ్యారు. వారందరూ కలిసి తుగ్లక్ సుల్తాన్ జఫర్ ఖాన్ సైన్యానికి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.